మీ ముందుకి ఒక పచ్చి నిజాన్ని తీసుకొనొస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో, వీళ్ళందరూ గూడా హైదరాబాద్‌లో ఉంటారు. పైగా వీళ్ళ లగ్జరీ లైఫ్ చూడండి. డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళ స్టూడియోల దగ్గర నుంచి, వాళ్ళు వాడే కార్లు వరకు మొత్తం గూడా రిచ్‌గా ఉంటాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కట్టుబడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారో, వీళ్ళంతా మాత్రం తిండికి గతి లేని పరిస్థితిలో ఉంటారు నాలాగా. వాస్తవం ఇది. మేము గూడా చాలా ఆర్థిక సమస్యలని ఈరోజు ఫేస్ చేస్తున్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ రాష్ట్ర ద్రోహులున్నారో, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచొస్తుంది? లక్షలు, లక్షలు వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దీన్ని బట్టే మీరు పూర్తిగా అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం మీద ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో.